ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరకాండ 85వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఉత్తరకాండ 85వ భాగం తెలుసుకుందాం. ఇలాగే ఇంద్రుడు చెప్పగా విని విష్ణువు ఇట్ల పలికెను. నేను వృత్రుని ఎడ మైత్రీబద్ధుడను. మీ సంతోషమునకే నేను ఎచ్చరికి వచ్చి యుద్ధమున అతన్ని చంపనిష్టపడను. అయినను మీకు శ్రేయస్సు కలిగినట్లు చేసేదను. ఓ ఉత్తమశీలారా, నా తేజమును ఇంద్రునందును వజ్రాయుధమునందును భూమి అందును ఉండినట్లు చేసేదను. దానిచే ఇంద్రుడు పుత్రుని సంహరింపగలవాడకును అని చెప్పగా దేవతలందరూ నమస్కరించుతూ ఇట్లండ్రి. ఓ లక్ష్మీనాథ, నీవు అతి కరుణతో మాకు దిక్కుపరిచే బ్రతికితిమే. రాక్షసుని సంహరింప ఇంద్రుని యందు నీ మహిమ ఉంచుమని ప్రార్థించి ఇంద్రుని కూడి వృత్రుడు తపస్సు చేసిన వనమును ప్రవేశించిరి. సాటి లేని తన గొప్ప తేజస్సే ఆకాశ మార్గమును మండించినట్లు గొప్ప తపస్సు చేయుచున్న అతను చూచి దేవతలు భయం చెంది ఈ బలవంతుని చంపుటట్లో పరాభవం చెందక ఉండుటెట్లో కదా అని చింతించుచుండగా ఇంద్రుడు క్రూరముగా భయంకరమైన వజ్రపు దెబ్బచే వృత్రాసురుని సంహరించను. అతని శరీరం నుండి పుట్టిన అగ్నిజ్వాలలు కల్పాంతమో అన్నట్లు జనులకు భయము కలిగించు పైకెచ్చను. సాధుచింతనుడైన వృత్రునిట్లు నిష్కారణముగా ఇంద్రుడు నరుకొడిచే ఆ ఘోర పాపము వెంటనే ఉజ్జతాయుధులను బ్రాహ్మణులను స్త్రీలను చంపిన దోషం లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. బ్రహ్మహత్యే వెంటబడగా ఇంద్రుడు పరుగెత్తగా అది అతనిని విడవకుండగా తరుము తెచ్చెను. అంత ఇంద్రుడు దుఃఖించి లోకముల చివరనున్న చీకటి యందు దాగెను. ఇతర దేవతలు శత్రువు మరణించగా ఇంద్రుడు కనపడకపోగా అగ్నిదేవుని ముందుకొని రమాభర్తి అయిన విష్ణువును చూడనేకి అనేక విధముల పరిచర్యలు సలిపి, ఓ జగత్పిత, జగములకు గతి అయిన వాడా, ఓ పరమేశ, పూర్వము నుండి ఉన్నవాడా, జగత్తులను పాలించుటకై విష్ణుత్వమును నీవు స్వీకరించుటి. ఇప్పుడు మమ్ము దయార్ద్రహృతి దృష్టితో చూడుము. నీ చేత వృత్తుడు చచ్చను. ఇప్పుడు బ్రహ్మహత్య ఇంద్రునకు వచ్చను. ఆ మంచి నడవడికల వాసవుడు పాపముచే దుఃఖము చెందకుండా ఉపాయమును సెలవిపు అని వేడగా విష్ణువు ఇట్లు చెప్పెను. నన్ను కూర్చి ఇంద్రుడు యజ్ఞము చేసినచో పవిత్రునిగా చేసేదను. కావున ఒక అశ్వమేధ యాగము అతడు చేయనట్లు ప్రయత్నింపుడు. అట్లు చేసిన అతడు మరలా దేవతలను కలిగిను అని చెప్పగా వారు అట్లే సెలవు పొంది వెళ్ళిరి. ఆ బ్రహ్మహత్యా బలముచే ఇంద్రుడు గాఢాంధకారమున పొరలుచుండను. దీంతో మనకి 85వ అధ్యాయం పూర్తయింది. రేపు మనకి 86 తెలుసుకుందాం. మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్తరాఖండ శ్రవణం చేస్తున్నారు. మీరు వెంటనే కాకుండా 10 మందికి దీన్ని తెలియజేసి వాళ్ళని కూడా ఆ రామచంద్రుని కృపకు పాత్రను చేస్తారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ, మీ రాపాక వెంకట ప్రభాకర్.